శ్రీమాత్రే నమః. నమస్తేనండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్‌ని చూస్తున్నందుకు మీకు ధన్యవాదములు. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈరోజు మనము నిమిషంలో కోరికలు తీర్చే నిమిషాంబ అమ్మవారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. దక్షిణాదిన కృష్ణా, గోదావరి, తుంగభద్రలతో సరిసమానమైన ప్రాభవం కలిగిన నది కావేరి. ఆ కావేరీ నది తీరాన ఎన్నో రాజ్యాలు వెలిశాయి. ఎన్నో సంస్కృతులు విరిశాయి. ఇప్పటికీ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో తాగునీటికి, సాగునీటికి ముఖ్య ఆధారము ఈ కావేరీ నది. లౌకిక జీవనంలో దాహార్తిని తీర్చే కావేరి ఆధ్యాత్మిక ఆర్తిని కూడా తీరుస్తుంది. అందుకే వైష్ణవులకు ఆరాధ్యమైన శ్రీరంగ క్షేత్రము, శైవులకు ఇష్టమైన తంజావూరు ఈ నదీ తీరంలోనే ఉన్నాయి. ఇక ఆ కోవలోనే శ్రీ పార్వతీదేవి అవతారమైన నిమిషాంబ అమ్మవారి ఆలయం గురించి కూడా ఓ మాట చెప్పుకోవాల్సిందే. కర్ణాటకలోని శ్రీరంగపట్నానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో గంజాం అనే చిన్న పల్లెటూరు ఉంది. అక్కడ ఉన్నదే ఈ నిమిషాంబ దేవి అమ్మవారి ఆలయము. పూర్వం ముక్తకుడు అనే ఋషి ఉండేవాడట. ఆయన సాక్షాత్తు శివుని అంశ. ఆ ముక్తక ఋషి లోక కళ్యాణార్థం ఒక గొప్ప యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగం జరిగితే రాక్షసులకు ఎక్కడ మూడుతుందో అన్న భయము అసురులకు పట్టుకుంది. దాంతో యాగం చెడగొట్టేందుకు వారు సకల ప్రయత్నాలను మొదలుపెట్టారు. యాగాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్న రాక్షసులను అడ్డుకోవడము ముక్తక ఋషి వల్ల కాలేదు. దాంతో స్వయంగా పార్వతీదేవే యజ్ఞకుండంలో నుంచి ఉద్భవించి రాక్షస సంహారాన్ని కావించిందట. అలా అవతరించిన పార్వతీదేవినే నిమిషాంబాదేవిగా కొలుస్తారు. ఇప్పటి గంజాం ప్రాంతంలో ఆనాటి సంఘటన జరిగిందని నమ్ముతారు. అందుకే ఇక్కడ నిమిషాదేవికి ఆలయం నిర్మించారు. ఒకప్పుడు శ్రీరంగపట్నము కర్ణాటక రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఒడియార్లనే రాజులు ఈ రాజధాని కేంద్రంగానే తమ పరిపాలన సాగించేవారు. అలా 400 ఏళ్ల క్రితము కృష్ణరాజ ఒడియార్ అనే రాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడి అమ్మవారి విగ్రహంతో పాటుగా శ్రీచక్రాన్ని కూడా ఆరాధించడం విశేషము. అమ్మవారి ఆలయం పక్కనే శివుడికి ఉపాలయం కూడా ఉంది. ఇక్కడి ఈశ్వరునికి మౌక్తికేశ్వరునిగా పిలుస్తారు. భక్తులు నిమిషాంబాదేవికి గాజులు, దుస్తులు, నిమ్మకాయల దండలను నివేదిస్తూ ఉంటారు. ఇక్కడి అమ్మవారి మెడలో వేసిన నిమ్మకాయలను తీసుకువెళ్లి పూజాగదిలో ఉంచుకుంటూ సర్వ శుభాలు జరుగుతాయని నమ్ముతారు. ఇక్కడి ఆలయంలో కనిపించే మరో విశేషము బలిభోజనము. రోజు ఇక్కడ కాకులకు ఆహారాన్ని అందిస్తారు. అందుకోసము పూజారి ముందుగా బలిపీఠం మీద ఆహారాన్ని ఉంచి ఆలయంలోని గంటను మ్రోగించగానే ఎక్కడెక్కడి నుంచో కాకులు వచ్చి ఆహారాన్ని స్వీకరించి వెళ్ళిపోతాయట. నిమిషాంబాదేవి అవతరించింది గంజాం ప్రదేశంలోనే అయినా ఆమెకు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఆలయాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ నిమిషాంబకు ప్రత్యేకమైన ఆలయాలు ఉన్నాయి. వాటిలో బోడుప్పల్లోని ఆలయము ప్రముఖమైనది. ఇంతకీ నిమిషాంబకు ఆ పేరు ఎలా వచ్చిందో చెప్పుకునే లేదు. తమ కోరికలను తీర్చుమంటూ ఆ తల్లిని వేడుకుంటే ఒక్క నిమిషంలో తీర్చే అమ్మవారిగా కొలుస్తారు. అంటే అమ్మను కొలిచిన వెంటనే ఒకే ఒక్క నిమిషంలోనే ఫలితం కనిపిస్తుందట. నిమిషాంబ అనే ఆలయము కావేరీ నది ఒడ్డున ఉన్న దేవాలయం పేరు. ఇది శ్రీరంగపట్టణం నుండి 2 కిలోమీటర్ల దూరంలో దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో సంగంకు వెళ్లే దారిలో ఉంది. నిమిషాంబాదేవిని శివుని భార్య అయిన పార్వతీదేవి అవతారంగా భావిస్తారు. ఈ ప్రదేశము గంజాం పవిత్ర ప్రదేశంగా పరిగణించబడుతుంది. సోమవంశ ఆర్యక్షత్రియ ముక్తరాజు నిమిషాంబ ఆలయంలో తపస్సు చేశాడు. ఈ నిమిషాంబ సన్నిధిలో ఉన్న రాయిపై శ్రీచక్రాన్ని చెక్కి పూజ చేస్తారు. నిమిషాంబాదేవి తన భక్తుల కష్టాలను నిమిషంలోనే తొలగిస్తుందని ఒక నమ్మకము. అందుకే ఆమెను నిమిషాంబ అని పిలుస్తారు.
నిమిష అంటే ఒక నిమిషం మరియు అంబ అంటే పార్వతి పేరు. సోమవంశ ఆర్యక్షత్రియ వంశము మనస్కుని కుమారుడు ముత్తరస లేదా రాజు ముత్తరాజు జన మండలము అనే మంత్రి సుబాహు మరియు ఘటోధర్మ రాక్షసులతో చేసిన పోరాటంలో శ్రీ నిమిషాంబ తన సహాయానికి వస్తాడని వరం పొందాడు. అందుకే మౌక్తికేశ్వరుడు అనే పేరుతో శివుడు ఉన్నాడు. ఈ ఆలయము ఉమ్మడి కృష్ణరాజ వడియార్ కాలంలో సుమారు 300 నుండి 400 సంవత్సరాల క్రితం స్థాపించబడింది. నిమిషాంబాదేవి ఆలయము శ్రీరంగంపట్నం బస్టాండ్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో టిప్పు వేసవి రాజభవనం దాటి తూర్పు దిశలో సంగం వెళ్లే రహదారిలో ఉంది. ఈ ఆలయము కావేరీ నది ఒడ్డున ఎత్తైన ప్రదేశంలో తూర్పుముఖంగా ఉంటుంది. నది దిగువన స్థాయిలో ప్రవహిస్తూ ఉంది మరియు దాన్ని చేరుకోవడానికి రాతి పలకలపై మెట్లు చక్కగా కత్తిరించబడ్డాయి. ఇది 7 అంచెల రాజగోపురంతో కూడిన చిన్న క్షేత్రము. మందిరంలోకి ప్రవేశించగానే నిమిషాంబాదేవి సన్నిధి కుడివైపున ఉంటుంది. ఇది ఐకాన్ యొక్క చక్కటి భాగము. ఆమె నగలు మరియు ఎర్ర గులాబీల దండలతో అందంగా అలంకరించబడి ఉంటుంది. అమ్మవారి ముందు శ్రీచక్రాన్ని ఉంచుతారు. దానికి పూజారి కుంకుమతో పూజ చేయిస్తారు. దేవుడికి దీపారాధన చేసే వరకు భక్తులు ఎంతో శ్రద్ధగా నిల్చుంటారు. అమ్మవారి సన్నిధికి ఆనుకొని శివుని సన్నిధి కూడా ఉంది. దీనికి నామకరణము అక్షేశ్వరుడు, చిహ్నం చిన్న లింగము, నంది దామాష ప్రకారం చిన్న పరిమాణంలో ఉంటుంది మరియు వికర్ణంగా శివునికి అభిముఖంగా ఉంటుంది. శివునికి దీపారాధన సమర్పించిన తర్వాత మాత్రమే అది అమ్మవారికి సమర్పిస్తారు. ఈ సన్నిధికి ఆనుకొని లక్ష్మీనారాయణుడి సన్నిధి ఉంది. 3 సన్నిధులు వరుసగా ఉన్నాయి. ఇక్కడ ముఖమంటపం మాత్రమే ఉంటుంది. కాకులు తినడానికి బలిపీఠంపై బలిభోజనం పెట్టిన తర్వాత పూజారి స్వయంగా మ్రోగించే పెద్ద ఇత్తడి గంట పైకప్పు నుండి వేలాడుతూ ఉంటుంది. గంట మోగించగానే కాకులు బలిపీఠానికి క్రమబద్ధంగా వస్తాయి. ఇది నిజంగా ఆలయానికి ప్రత్యేకమైనది. ప్రదక్షిణ కోసము ప్రాకారము ఉంది. నిమిషాంబ ఆలయము ఇక్కడ ప్రార్థించే వారికి తక్షణమే వరాలను మంజూరు చేయడం కోసం ఇటీవల ప్రసిద్ధి చెందింది. ఏళ్ల తరబడి సాగుతున్న వివాహ ప్రతిపాదనలు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన వెంటనే సఫలం అవుతాయని గమనించాలి. ఆసక్తికరము శ్రీరంగపట్నంలోని మైసూర్ సింహాసనాన్ని అధిష్ఠించిన రాజా వడియారు కాలంలో ఈ ఆలయం నిర్మించబడిన ఉండవచ్చునని గత 50 ఏళ్లుగా నిత్య పూజలు జరుగుతున్నాయి. ఈ ఆలయము కర్ణాటక రాష్ట్రం పరిధిలోకి వస్తుంది. దేవాలయాల్లో ఒకటి ఓటీసీ రోడ్ కాటన్పేట్ బెంగుళూరులో కూడా ఉంది. మరొక ఆలయం బెంగుళూరులోని రాజరాజేశ్వరి నగర్ సమీపంలో ఉంది. ఇక్కడ సోమశంకర ఆర్య క్షత్రియులచే నిమిషాంబ జయంతి పండుగ ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరము వైశాఖ శుద్ధ దశమి నాడు జరుపుకుంటారు. ఈ పండుగను ఆర్యవైశ్యులు పరమేశ్వరి జయంతిగా కూడా జరుపుకుంటారు. ప్రతి పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతిరోజు ఉదయం 6 నుండి రాత్రి 8:30 వరకు అమ్మవారి దర్శనం పొందవచ్చు. నవరాత్రులలో దుర్గా హోమము, చండికా హోమము వంటి హోమ ఉత్సవాలు ఉంటాయి మరియు విజయదశమి రోజున అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. శివరాత్రి, ఉగాది, దీపావళి వంటి ప్రధాన పండుగ రోజుల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయంలో ప్రతి పౌర్ణమి రోజున భక్తులందరికీ ఉచిత భోజనం అందజేస్తారు. ఆలయానికి ఆనుకొని కావేరీ నది ఉంది. ఈ నది బెంగుళూరు నుండి మైసూరుకి చాలామంది ప్రయాణికులను ఆకర్షిస్తూ ఉంటుంది. వారు నది ఒడ్డున స్నానాలు మరియు భోజనం కోసము ఉంటారు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, నిమిషాంబ ఆలయం గురించి. ఓం శ్రీ మాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.